హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కామేశ్వరిని. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక కొత్త విషయం నేను సొంతంగా తయారు చేశాను, మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటో చూపిస్తాను, రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, దీన్ని డబ్ల్యూపీసీ బోర్డు అంటారు. ఏమంటారు? డబ్ల్యూపీసీ బోర్డు. ఇది ప్లైవుడ్ షాప్లో దొరుకుతుందన్నమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది లైట్ వెయిట్, ఈ బోర్డు లైట్ వెయిట్. నెక్స్ట్ వాటర్ ప్రూఫ్ కూడా. ఇది వాటర్లో పడినా కూడా ఏమవ్వదు, తేలిగ్గా ఉంటుంది. దీనివల్ల ఈ డబ్ల్యూపీసీ బోర్డు తాలూకు ఉపయోగాలు ఏంటంటే లైట్ వెయిట్, వాటర్ ప్రూఫ్. ఇకపోతే ఇటువైపు ఇది ఉంది కదండి, ఈ షీట్ ఏంటంటే ఎమరీ పేపర్. ఇది హార్డ్వేర్ షాపుల్లోనే దొరుకుతుంది ఎమరీ పేపర్. ఓకే, అయితే నా దగ్గర ఇంత ఎమరీ పేపర్ ఉంది. నేను ఏం చేశానంటే దీనికి, ఈ డబ్ల్యూపీసీ బోర్డుకి ఇటువైపు 2 స్క్రూలు, ఇటువైపు 2 స్క్రూలు వేసి ఈ పేపర్ని ఇలా టైట్గా పెట్టి ఆ స్క్రూలు ఫిక్స్ చేస్తాను ఇలాగా. అప్పుడు ఇది ఏంటంటే చక్కగా పట్టుకోవడానికి నీట్గా ఉంది, బాగుంటుంది. అదనమాట. ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా చెక్క అంత బరువు ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. అయితే ఇదండి నా సొంతంగా వచ్చిన ఐడియా. నేను చెయ్యాలనుకున్నది ఏంటంటే ఎమరీ పేపరు చక్కగా ఇలాగా దీనికి పెట్టేసాను, కదలకుండా ఉంటుందని. అయితే నేను దేనికి వాడుతున్నానంటే, ఇలాగ మనం ఏమైనా అట్ట ముక్కలు అవి ఏదైనా తయారు చేయడానికి కట్ చేసామనుకోండి, మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకుంటాం. కట్ చేసుకున్నప్పుడు ఇలాగా కొంచెం గరుగ్గా క్రాస్గా ఇలా అంచులు చూసారా ఇలాగా వస్తుంది. దీన్ని చక్కగా నున్నగా సాపుగా చేసుకోవడం కోసం ఇలా అనమాట. ఇలా చేసుకుంటే ఆ గరికంతా పోయి సాపుగా వస్తుందన్నమాట. ఇప్పుడు చిన్న పేపర్తో మనం ఇది ఎమరీ పేపర్, చిన్న పేపర్ తీసుకొని ఇలా అన్నాం అనుకోండి, కొంచెం అంత కరెక్ట్గా రాదు. ఇదైతే ఒకరి సహాయం ఉండాల్సి వస్తుంది. ఇది అనుకోండి ఇలా పెట్టుకొని చక్కగా మనమే కదలకుండా ఇలా పెట్టి చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఈ ప్లాన్ ఇలా వచ్చింది. బాగుంది, చూడటానికి నీట్గా ఉంది కదా, ఇలాంటివి చేసుకోవడానికి అని చెప్పేసి మెయిన్ ఈ ఎమరీ పేపర్ని ఈ డబ్ల్యూపీసీ బోర్డుకి ఫిక్స్ చేసి నేను ఇలా చేశాను. ఇది నా సొంత ఐడియా అనమాట. ఇలా చేశాను. నెక్స్ట్ ఇది ఇంకో దానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇంట్లోనూ మనం కాయగూరలు కట్ చేసుకుంటాం, చాకులు ఉంటాయి. ఆ చాకులు ఏమైనా మొద్దుబారిపోయినా వాటిని కూడా ఇలాగా షార్ప్ చేసుకోవడానికి కూడా ఈ ఎమరీ పేపర్ ఉపయోగపడుతుంది అనమాట. చక్కగా ఇలా కింద పెట్టుకొని మనమే ఇలా చేసుకున్నాం అనుకోండి, ఇది జారైపోతుంది. ఇలాంటివి ఏమైనా కట్ చేసుకోవాలనుకుంటే వీటికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది నేను ఇలా నీట్గా తయారు చేసుకున్నాను. మీకు నచ్చింది అనుకుంటాను. ఇది నా సొంతంగా వచ్చిన ఐడియా అండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.